వారి గురించి అంతగా పట్టించుకుంటున్నప్పుడు వెళ్లి వారి పక్కనే కూర్చోవచ్చుగా. అమ్మా, అరే అవును, నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. నీకు వారి మీద కోపంగా ఉందిగా, ఒంటరిగానే వదిలే ఆయన్ని. శుక్రియా మహారాజా, వంటలు చాలా రుచిగా ఉన్నాయి. మీరు పండగ రోజుల్లో వచ్చారు షహన్షా. రోజూ కొత్త వంటకాలు రుచి చూడొచ్చు. వంటకాలు మాత్రమేనా, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఏం జరగబోతోంది? షహన్షా, గౌరీ శంకరుల ఉత్సవం జరుగుతోంది. ఇందులో ఒక ప్రత్యేకమైన ఆనవాయితీ ఉంది. వివాహితులైన స్త్రీలందరూ మేలి ముసుగులు వేసుకుని ఒకచోట కూర్చోవడం ఆచారం. అక్కడ వాళ్ల భర్తలు వాళ్ల మొహాలు చూడకుండా తమ భార్యలను గుర్తించాలి. అందుకు మీరు కూడా సిద్ధం అవ్వండి షహన్షా. ఓడిపోతారేమో, కొంచెం జాగ్రత్త. మేము జోధాని కళ్ళు మూసుకొని కూడా గుర్తుపట్టగలం. రండి అల్లుడు గారు, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. అమ్మా, బామ్మ షహన్షా గారికి ఎందుకు అవన్నీ చెప్పింది? నేను ఆటలో పాల్గొనేదే లేదు. నిజంగానే నువ్వు పాల్గొనకూడదు. నీకెలాగో ఇష్టం లేదు, పైగా భర్త మీద కోపంగా ఉన్నావు, ఇంకెలా పాల్గొంటావు? అయితే అల్లుడు గారు తప్పుగా అనుకోవచ్చు, కానీ మన జోధాకి మాత్రం మానాభిమానాలు ఉండవా? అలా కాదమ్మా, ఆయన బుద్ధంత చెడ్డది కాదు. అయినా వారెంత తప్పు చేశారంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. వారేమీ కావాలన్న మనసుని గాయపరచలేదమ్మా. జోదా, నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో బొత్తిగా అర్థం కాదు. నేను నీ తరపునే కదా మాట్లాడతాను. అసలు ఇష్టమే లేనప్పుడు ఏదో లోకం కోసం ఎందుకు లేనిపోని సరదాలు? అంతేకాకుండా ఆ ఆటలో నువ్వెలాగో గెలవలేవు. ఏమన్నావు? వారికంత సున్నితమైన చూపేమీ లేదులే. ఈ జోదా గనక దాక్కోదలుచుకుంటే వారి ఎంత మాత్రం గుర్తుపట్టలేరు. అదేదో అత్తయ్య గారికి నువ్వే చెప్పుకో. మైనావతి, అదిగో అత్తయ్య గారు వచ్చారు. ఏమైంది మైనావతి? ఏమైనా సమస్య? అదే అత్తయ్య, జోదా ఏమంటుందంటే. లేదు లేదు, అదేం లేదు బామ్మ, అదేం లేదు. అరే, ఇప్పుడేగా నువ్వు నాతో అన్నా. సరే, ఒక పంచే, నువ్వు అసలు నీ గదిలోంచి బయటికే రావద్దు, సరేనా? ఎందుకు? నేనెందుకు నా గదిలో దాక్కోవాలి? ఇది మన స్త్రీల హక్కు. నేను తప్పకుండా పాల్గొంటాను, గెలుస్తాను, ఉత్సవం కూడా చేసుకుంటాను. చాలా అందంగా ఉంది, ఉంచు. అత్తయ్య, ఒక్కోసారి జోదా మనసులో అసలు ఏముందో కొంచెం కూడా అర్థం కాదు. కాని ఒకటి మాత్రం స్పష్టం, షహన్షా మీద తనకి అపారమైన ప్రేముంది. జోదాకు పంతం ఎక్కువనేది కాదనిలేం, కాని తనకి మంచి చెడ్డలు గుర్తించగల వివేకం ఉంది. వివాహం చేసుకుని వెళ్ళినప్పుడు గొప్ప త్యాగం చేసి వెళ్ళింది. ఇప్పుడు నా కోరిక ఏంటంటే తను ఆత్మాభిమానంతో పాటు ఆనందంగా ఉంటే చాలు. జోదా, రాజోదా, ఇవి చూడు, నేను నీకోసం కొన్ని వస్త్రాలు తీయించి పెట్టాను. అవి నువ్వు వేసుకుంటావు కదూ? తల్లి జోధా, మాట్లాడవేం తల్లి, చెప్పవా? చూడు జోధా, నువ్వు సదా ఆమేరుకి, రాజపుత్ర వంశస్థులకి గర్వించేలా ఉన్నావు. నా పూర్తి నమ్మకం ఏమిటంటే నువ్వా గౌరవాన్ని నిలబెడతావని. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి.
నేను చెప్పేదేమిటంటే మొత్తం లెక్కలన్నీ ఒకసారి నా సమక్షంలో చూడండి. మళ్ళీ ఏమైనా తేడాలు రావడం నాకు ఇష్టం లేదు. హుజూర్, ఇమ్రాన్ ఖాన్ తమని కలవదలుచుకున్నారు. ఇమ్రాన్ ఖానా? అంతఃపురంలో పనికి నపుంసకులను పంపిన అతనేనా? వారికి ఇప్పుడు నాతో పనే వచ్చింది. సరే, వాళ్ళ లోపలికి రమ్మను. చిత్తం హుజూర్. అస్సలాం అలైకుం ఖాన్ సాబ్. వాలేకుం సలాం ఇమ్రాన్ ఖాన్. కూర్చోండి. చెప్పు ఇమ్రాన్ ఖాన్, వచ్చిన పనేమిటో చెప్పు. హుజూర్, తమరకో విజ్ఞప్తి చేయదలిచాను. నేను 10 మంది నపుంసకుల్ని మీ అంతఃపురం పనికి పంపించాను పోయిన నెలే. నాకు తెలుసు, వాళ్లలో ఒకడు నపుంసకుడి వేషంలో వచ్చాడని. ఈ విషయంలోనే తమరితో మాట్లాడడానికి వచ్చాను. దిలావర్ ఖాన్, లోపలికి రా. ఆదాబ్ అర్జే హుజూర్. హుజూర్, పాపం ఇతన్ని ఒక దుర్మార్గుడు దోచుకున్నాడు. ఇతని బట్టలు, ముఖ్యమైన కాగితాలు అన్నీ కాజేశాడు. వాటితో అతనే దిలావర్ ఖాన్ అని పనిలో చేరిపోయాడు. నేను ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడదలిచాను, ఒంటరిగా. ఆనాడు తనిఖీ చేసిన వారెవరు? హుజూర్, మహామంత్రి అయిన మహామంగ గారు. దిలావర్ ఖాన్ ఏమో మహామంగాకి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పుడు ఆవిడ తనిఖీకి లోపలికి కూడా వెళ్ళింది. తర్వాత బయటకొచ్చి ఆవిడ దిలావర్ ఖాన్ని తిరిగి పంపించేసింది. నేను ఈ విషయం మహామంత్రి గారితో ప్రస్తావించలేదు. ఆవిడ అడిగితే అది అగౌరవం అనుకుంటారని నేను అడగకుండా మౌనంగా ఉండిపోయాను. అందుకనే నేను తమరి వద్దకు వచ్చాను. మంచి పని చేసావు ఇమ్రాన్ ఖాన్. ఇకపై కూడా ఈ సంగతి ఎవ్వరికీ చెప్పొద్దు. షహన్షా గారు తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా వారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. నువ్వు చిత్తం అలాగేనండి. ఏం అల్లుడు గారు, సిద్ధమేనా మీరు? నిస్సందేహంగా. అల్లుడు గారు, అల్లుడు గారు వెళ్ళండి, వెళ్ళి మీ జోధాన్ని కనిపెట్టండి. చెప్పాలంటే మేమింతటి ముచ్చటైన ఉత్సవం ఎన్నడూ చూడలేదు మామగారు. మీ నోటి వెంట మా అమ్మగారు అన్న పిలుపు నాకు చాలా నచ్చింది. చూడండి, జోధ మా అమ్మిజాన్ని అమ్మిజాన్ అంటున్నప్పుడు మేం మాత్రం మిమ్మల్ని మామగారు అని ఎందుకు అనకూడదు? మీరు కూడా మమ్మల్ని జలాలను పిలవండి. అది మీ గొప్పతనం. ఇక్కడ ఆనవాయితీ ప్రకారం అల్లుడు గారిని పేరు పెట్టి పిలవకూడదు. ఇక వెళ్ళండి, వెళ్ళి మీ జోధాన్ని వెతికి పట్టుకోండి. తప్పకుండా. చాలా బాగుంది. మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారా జోధ? కానీ మేము మీ ప్రయత్నాన్ని ఎంత మాత్రం ఫలించలేము. చూస్తుంటే అల్లుడు గారికి జోధాన్ని గుర్తుపెట్టడం చాలా కష్టంగా ఉందేమో కదా?
లేదు మైనావతి, లేదు. నా ఉద్దేశంలో అల్లుడు గారు జోధాని గుర్తుపట్టేసినట్టున్నారు. మీరు ఎంతకాలమని ఇలా దూరంగా పారిపోతారు జోధ? చివరికి మిమ్మల్ని ఎలా సొంతం చేసుకున్నామో చూసారా? మామగారు, మేం మా జోధాని గుర్తుపట్టేశాం. మీరు మా మీద కోపంగా ఉండి ఉండొచ్చు, కానీ మీ చేతి గాజులు మీలోని కోపాన్ని తగ్గించమంటున్నాయి. దీనివల్లే మేము మిమ్మల్ని గుర్తుపట్టగలిగాం జోధ. షహన్షా, జోధాని క్షమించండి. మొండిది కదా, ఒక్కోసారి చిన్నపిల్లలా వ్యవహరిస్తుంది. మరేం పర్వాలేదు మహారాజా, ఎంతైనా తను మాకు బేగం కదా. బహుశా ఇలా అందరి ముందు తన చేయి పట్టుకోవడం తనకి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. మేం తనతో ఒంటరిగా మాట్లాడితే మంచిదని మా ఉద్దేశం. ఈరోజు ప్రశ్న: రాణి మైనావతి భర్త పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా రాజ్ సింగ్. ఆగండి జోధా బేగం, ఇప్పుడేం తప్పు చేశాం మేము? చెప్పండి, మేము చేసిన నేరం ఏంటి? మీకు భర్త అయినందువల్ల మా బేగం చేయి పట్టుకున్నాం, కానీ మీరేం అలా వదిలించుకుంటారా మీరు? అంటే మీరు అందరి ముందు మా అత్తవారింట్లోనే మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తారా? అయినా మీకు గనక మేము అలా చేయి పట్టుకోవడం ఇష్టం లేకపోతే చెప్పేయండి, మేము ఎప్పుడు మీ చేయి అసలు పట్టుకునే ప్రయత్నం కూడా చేయించోతా. మేము ఇక్కడ ఉండటం కూడా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మేము వెంటనే ఇక్కడి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతాం. మేము తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం జోధా, కానీ అందుకే పశ్చాత్తాపడుతున్నాం కూడా. అందుకని మేము తప్పు దిద్దుకోవడానికి ఇంత దూరం వచ్చాం. మేము ఈ మాట అనకూడదు, కానీ హిందూ దేశానికి షహన్షా అయ్యుండి కూడా మేము మిమ్మల్ని వెతకడానికి పిచ్చివాళ్ళ అటు ఇటు తిరిగాం. మేము మా ప్రజల్ని, మా రాజభవనాన్ని వదిలిపెట్టాం కేవలం మిమ్మల్ని క్షమాపణ అడగటానికి. అడవులు పట్టుకుని తిరిగాం, కానీ మీలోని అహంకారం, కోపం మాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు, మరీ మితిమీరిపోతోంది. మీరు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, జరిగిన దానికి అంకురార్పణ చేసింది మీరే. అంత పెద్ద రహస్యం మా నుంచి దాచి ఉంచారు, కానీ మేము కేవలం ఒక అపోహ కారణంగా అలా ప్రవర్తించాం. అయినప్పటికీ మేము మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రశ్నించాం, మీరు మాత్రం మాకు నిజం చెప్పలేదు. అలాంటి స్థితిలో మమ్మల్ని ఏమనుకోమంటారు? నిజం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అప్పుడు మీ కోపం ఆకాశాన్ని అంటుతోంది. నేను మిమ్మల్ని కలవడానికి కూడా వచ్చాను, కానీ మీరు ఎవరిని కలవదలుచుకోలేదని చెప్పి మహామంగ గారు నన్ను వెనక్కి పంపించేశారు. మేము ఒక్కసారి కలవకపోయినందుకే మీకు అంత కోపం వచ్చిందా? ఒప్పుకుంటాం జోధా, మీరు ఒక్కసారి ప్రయత్నించుండొచ్చు, కానీ మేం మాత్రం ఎన్నో వారాలుగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. దానికే ఉంటారు మీరు. మేము ఆగ్రా నుంచి ఆమేరుకి, ఆమేరు నుంచి మధురకి మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగాం, కేవలం మీకు క్షమాపణ చెప్పడానికి. ఎక్కడ ఏ దేవుడు కనిపించినా మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని ప్రార్థించాం. చివరికి మా నెత్తురు కూడా
మా దేహం నుంచి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందేమో కానీ మేం మాత్రం మిమ్మల్ని క్షమాపణ అడిగే ప్రయత్నం విరమించుకోలేదు. ఆమేరులో ఉన్న మీ తల్లిదండ్రులకు వాళ్ళ కుమార్తెను తిరిగి తీసుకొస్తామని వాగ్దానం చేశాం. అలాగే చిన్న అమ్మీజాన్ని తీసుకొస్తామని రహీంకి కూడా మాటిచ్చాం. కానీ మేం ఓడిపోయాం జోధా బేగం. ఒక షహన్షాగా మేం మాట నిలబెట్టుకోకపోతే వచ్చే నష్టమే ఉంది చెప్పండి. ఒక కుమారుడిగా తన తల్లి కోరిక నెరవేర్చకపోతే వచ్చే నష్టమే ఉంది చెప్పండి. చివరికి మాకు ఆనందం ఎందుకంటే మీ కోరిక తీరిందన్న ఆనందం. చివరికి మీ అహంకారమే గెలిచింది జోధా. పోనీలేండి, మేం మా ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మేం మీ సమక్షంలో తల ఉంచుకొని నిలబడి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం జోధా. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మాతో ఆగ్రాకి వస్తారా అని అడుగుతున్నాం. రాను. ఎవరితో కలిసి అగ్నిసాక్షిగా నేను సప్తవచనాలు చేశాను ఆ వ్యక్తి నన్ను ఎంతో కటువుగా మాట్లాడాడు. ఎవరితో నేను 7 అడుగులు నడిచి వారి చేయి పట్టుకున్నానో ఆ వ్యక్తి నా చేయి వదిలేస్తాడా? నా గౌరవాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఎవరికుందో వారి నా గౌరవాన్ని భంగం చేస్తారా? నన్ను చరిత్రహీనురాలంటారా? తలుచుకున్నప్పుడల్లా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం, తలుచుకున్నప్పుడల్లా మళ్ళీ తిరిగి రమ్మనడం. ఇక నేను మీ వద్దకు ఎప్పుడు వస్తానంటే నాకు మీ దగ్గరికి రావాలని అనిపించినప్పుడే వస్తాను. అయితే ఇదేనన్నమాట మీ చివరి నిర్ణయం. ఇక మీరు కూడా మా చివరి నిర్ణయం వినండి. ఇప్పుడు మేమిక ఆగ్రాకి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీ అహంకారం వల్ల మీరు మా ప్రయత్నాన్ని పట్టించుకోకపోయినా మేం మా అంబీజానికి ఇచ్చిన మాట వల్ల మా బాధ్యతల్ని పట్టించుకోకుండా ఉండలేము జోధా బేగం. మొఘలాయి సామ్రాజ్యానికి అలాగే మా ప్రజలకి మా అవసరం చాలా ఉంది. అందుకే మేం వారి వద్దకు వెళుతున్నాం. ఖుదాఫిజ్. మీ ఆరోగ్యం జాగ్రత్త. షహిన్షా, మీరు నా శీలాన్ని శంకించారు గనక నాకు మీ మీద కోపం వచ్చింది. నాకలా కోపం రావడం అత్యంత సహజం. నేను మీ వెంట రావడం అంటే నా ఆత్మ గౌరవాన్ని కించుపరుచుకోవడంతో సమానం. కానీ నా మనోస్థితి చాలా విచిత్రంగా ఉంది. నాకు మీతో రావాలనే ఉంది. ఒంటరిగా ఉంటే అందులో నాకు ఆనందం లేదు. నేను నాకు అత్యంత విలువైనదేదో పోగొట్టుకున్నాననిపిస్తోంది. మాకైతే మా ప్రాణమే మమ్మల్ని వదిలేసినట్టుంది. కేవలం మా దేహమే ఆగ్రాకి వెళుతోంది తప్ప మా ఆత్మ మాత్రం మీ వద్దే ఉండిపోయింది. మా అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని అన్నింటినీ పక్కన పెట్టి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ మీరు మాత్రం దిగనన్నారు. ఒక షహన్షాగా మా సామ్రాజ్యాన్ని, మా ప్రజల్ని వదిలేసి కేవలం మీ క్షమాపణ కోసం మీ ముందు తల వంచాం. కానీ మీరు మమ్మల్ని క్షమించలేదు. ఆ రోజు నేను మీ వెంట రాలేకపోయాను షహిన్షా. కానీ మీరు వెళ్ళిపోయేసరికి నా గుండె బరువెక్కినట్టు అయిపోయింది. నా కళ్ళ ముందు కేవలం మీ జ్ఞాపకాలే కనిపించేవి. అప్పుడు నేను కేవలం కన్నీళ్లే కారుస్తూ ఉండిపోయాను షహిన్షా. కానీ మా కన్యల వల్ల ఎటువంటి లాభం లేకపోయింది. మేము ఎంత చెప్పినా మీరు మాట వినలేదు. అప్పట్లో మేము మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోయామనిపించింది. ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవటానికి ఎన్నో నెలలు పట్టింది. కానీ ఒకే క్షణంలో ప్రేమ ద్వేషంగా మారిపోయింది. మా ప్రేమ మీ అహంకారం ముందు ఓడిపోయింది జోధా బేగం. మాకు సామ్రాజ్యం ఉంది, సింహాసనం ఉంది. కానీ ఆ ఖుదా ఎంతో ఆలస్యంగా మాకు ప్రసాదించిన సహధర్మచారిణి లేకుండా పోయింది. ఆనాటి రాత్రి మాకు ఎన్నడూ లేనంత ఒంటరితనం అనిపించింది. మేము గమ్యమే లేని ప్రయాణం చేస్తున్నామని మాకనిపించింది. మేము తిరిగి వెళ్ళిపోతున్నామంటే కేవలం మా ప్రజల కోసం, మాతో ముడిపడి ఉన్న కర్తవ్యం కోసం. కానీ భర్త అనేవాడు ఆమేరులోనే అంతరించిపోయాడు. ఈరోజు ప్రశ్న: రాణి మైనావతి భర్త పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా రాజ్ సింగ్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.